హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ హెచ్చరికను ఏమాత్రము కూడా తేలిగ్గా తీసుకోవద్దు. మే 17 ఆదివారం రోజున అత్యంత ప్రశాంతంగా గడుస్తుంది. అనుకున్న సమయంలో ముఖ్యంగా రాత్రి గడియారంలో 8 గంటలు దాటాక మీ ఇంటి తలుపు ఎవరో బలంగా తడుతారు. వారు మీ ఇంటికి వచ్చేది మీ యొక్క క్షేమం కోరి మాత్రం కాదు. ముఖ్యంగా అసలు వారు పూర్తిగా మీతో గొడవ పడడానికి వస్తున్నారు. అసలు వారు ఎవరు, మీతో వారికి ఉన్న పాత పగలు ఏంటి, ఆ కారణాలు తెలిస్తే మీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అసలు ఊహించిన ఆ వ్యక్తి మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మరి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగే మిథున రాశి వారు మాటకారులు. ఏ సమస్య అయినా మాటలతోనే పరిష్కరించుకోగలుగుతారు. కానీ మీకున్న ఒక అలవాటు ఏంటంటే అందరినీ మీలాగే మంచివారు అనుకోవడం. ఎవరితో అయినా స్నేహం చేస్తే వారి అంతరంగం చూడకుండానే గుండెల్లో పెట్టేసుకుంటారు. అయితే మీ ఎదుగుదల చూసి ఓరవలేని వారు మీ చుట్టూనే ఉన్నారని మీరు గమనించడం లేదు. ఈరోజే ఆ ముసుగు ఊహించిన విధంగా తొలగిపోబోతుంది. మీరు నమ్మగలరా? వాస్తవానికి గత కొద్ది రోజులుగా మీరు ఏదో తెలియని ఒక మానసిక ఒత్తిడిలో ఉన్నారు. పాత బాకీలు లేదా పాత గొడవలు ఇక కొలిక్కి వచ్చాయి. అనుకున్న తరుణంలో మళ్ళీ నిప్పు రాజేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఎవరికైతే గతంలో ఒక చిన్న మాట ఇచ్చారో లేదా ఎవరితోనైతే చిన్న విభేదం వచ్చి ఆగిపోయిందో ఆ యొక్క విషయం ఇప్పుడు పెనుభూతంలా ముందుకు రాబోతుంది మిత్రులారా. కాబట్టి ఇప్పుడు చెప్పే విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి. జాగ్రత్తగా వినండి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మీ ఇంటికి వచ్చే ఆ వ్యక్తులు ఎవరంటే వచ్చేవారు బయట శత్రువులు కాదు, మీ యొక్క రక్త సంబంధీకులు. ప్రధానంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులు. అవునండి, మీరు వింటున్నది 100కి 100 పాళ్ళు నిజం. ఎవరైతే మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నారని మీరు నమ్మారో వారే ఒక తప్పుడు సమాచారం లేదా ఒక అపోహ వీటి వల్ల మీపై విరుచుకుపడతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఎందుకు గొడవకు వస్తారు అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. మూడవ వ్యక్తి చెప్పినటువంటి అబద్ధపు మాటలు నమ్మి మీరు తమకు ఏదో అన్యాయం చేశారని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక ఆస్తికి సంబంధించిన పత్రం లేదా ఒక పాత సెటిల్మెంట్, ఈ విషయంలో మీరు మోసం చేశారని వారు వాదిస్తారు. మీరు ఒక రహస్యాన్ని బయట పెట్టారని నిందవారు మీపై వేస్తారు. అక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే వారు ఒక గొడవకు వచ్చే సమయానికి వారి వెనుక మరొకరు ఉండి మిమ్మల్ని రెచ్చగొడతారు. ఆ గొడవ ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీ పొరుగువారు కూడా వచ్చి చూసేంత పరిస్థితుల్లో మారుతాయి. వారు వాడే భాష, చేసే ఆరోపణ వింటే వీరేనా నాతో ఇన్నాళ్ళుగా కలిసి ఉంది అని మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఏమాత్రము కూడా నమ్మలేని విధంగా వారు చేస్తారు. దీనికి కారణం కేవలం ఒక చిన్న కన్ఫ్యూజన్, కమ్యూనికేషన్ గ్యాప్. మీ ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తి మీ సన్నిహితుల చెవిలో విషం పోశారు. ఆ విషయం మీకు ఆదివారం రాత్రికి ముదిరి పాకాన పడుతుంది. వారు తమ విచక్షణ కోల్పోయే విధంగా నేరుగా మీ ఇంటికి వచ్చి తాడో పేడో తేల్చుకుందాం అనేటటువంటి ఆలోచనలతో ముందుకు రావటం జరుగుతుంది. అయితే జ్యోతిష్యపరంగా కూడా ఒక కారణం ఉంది. ఈ రోజున మిథున రాశి వారికి చంద్రుడి స్థితి వలన మానసిక విచలనం ఉంది. 4వ ఇల్లు సుఖస్థానంపై పాపగ్రహ దృష్టి పడటం వల్ల ఇంటి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కినట్లు అవుతుంది. అందుకే ఈ సమయంలో సహనం కోల్పోవడం అనేది అత్యంత సహజంగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? మరి ఇలా మీ జీవితంలో గ్రహస్థితుల కారణంగా అలాగే కొంత నమ్మిన వ్యక్తుల కారణంగా క్రితంలో జరిగినటువంటి కొన్ని అంశాల వలన మీరు ఊహించిన విధంగా మీపై కొన్ని అపనిందలు అయితే పడబోతున్నాయి. కానీ ఈ సమయంలో మీరు ఆవేశంలో మీరు కూడా చేసుకున్న అది పెద్ద స్థాయి కేసుల దాకా వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది.
మిత్రమా, ఈ గొడవల వల్ల మీ చుట్టూ ఉన్న మనుషులు అసలు రంగు బయటపడుతుంది. ఎవరు మీ వారు, ఎవరు మీకు శత్రువు అనే విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా, చాలా జాగ్రత్తగా పరిశీలించేటటువంటి సమయం కూడా రాబోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం, మరి ఈ సమస్యని అసలు సమస్య ఏంటో, ఎలా వస్తుందో తెలుసుకోవడం కాదు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటని మీరు ఆలోచించారా అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చి గొడవ పడితే దయచేసి మీరు చాలా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. వారు ఎన్ని మాటలు అన్నా మరి మీరైతే మాత్రం వెంటనే స్పందించకండి. మీరు స్పందించకపోతే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. మరి ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా నిమ్మకాయలు ఉంచండి. ఇది నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా తగ్గించడానికి వీలుగా ఉంటుందనే చెప్పాలి. అలాగే శివనామ స్మరణ చేయటం మీకు మరింత మంచి ఫలితంగా కూడా ఉంటుంది మిత్రమా. అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న మరొక అంశం ఏమిటి అంటే, ముఖ్యంగా మిథున రాశి మిత్రులారా, విధి మిమ్మల్ని పరీక్షించబోతుంది. ఆ రాత్రి మీరు చూపించే ఓపికే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ హెచ్చరికను మిథున రాశి స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. రాత్రి 8 గంటల తర్వాత మీరు అప్రమత్తంగా ఉండండి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ పరీక్షను ఎదుర్కోవడానికి? మరి సిద్ధంగా ఉన్నట్లయితే మనసులో మనస్ఫూర్తిగా జై సంతోషి మాత అని అనుకోండి. అప్పుడే మిమ్మల్ని ఆ దేవుడు మనస్ఫూర్తిగా కాపాడుతాడు. మిత్రమా, దైవాన్ని మించింది ఏదీ లేదు. చాలా నిదానపడండి, జాగ్రత్త పడండి. మరి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.